టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎస్సీ ఎస్టీలకు గుడ్ న్యూస్. ఫ్రీగా 50,000 గోకులాలు. విద్యార్థులకు తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. సోమవారం స్కూళ్లు ఆఫీసులకు సెలవు, ఉత్తర్వులు జారీ. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం. మంత్రి లోకేష్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పేద పశుపోషకులకు తీపి కబురు చెప్పింది. 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2026-2027 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే ఈ గోకులాలను 100% రాయితీపై 2.65 లక్షల ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి ప్రతిపాదించారు. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాకు 5 చొప్పున ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గోశాలలను నిర్మించాలని ప్రతిపాదించాము అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాము అని తెలిపారు. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించు యంత్రాలు, మాగుడు గడ్డి తయారీ యంత్రాలు, పశుదాన, మాగుడు గడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతోంది అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి మరుసటి రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజున విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసినటువంటి అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఫిబ్రవరి 16, 2026 మహాశివరాత్రి తర్వాతి రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అంటే సెలవుల జాబితా ప్రకారం అర్హత ఉన్నవారు ఈ సెలవును వాడుకోవచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, నమ్మకమని ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి ద్వారా ఈ ట్రస్ట్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ఈ ట్రస్ట్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలు అందిస్తోందని వివరించారు. సామాజిక సేవే పరమావధిగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఆదివారంతో 30వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ట్రస్టుకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు ఆయన. అలాగే ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి లోకేష్ భోలా శంకరుడు లింగోద్భవం చెందిన పవిత్రమైన రోజు ఈ మహాశివరాత్రి అని ఆయన పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణతో నీలకంఠుడి కృపకు ప్రజలు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం భోగాపురం మండలం ముంజేరులో రైతులు తమ నిరసన గళాన్ని విప్పారు. ఇక అభివృద్ధిలో భాగంగా ముంజేరులో ఐటీ హబ్ ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించాలని అధికారులు ప్రయత్నం చేయడంతో రైతులు వివిధ రూపాలలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి భూముల సేకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముంజేరు గ్రామ రైతులు బంగారరాజు మాట్లాడుతూ రాజకీయ నాయకుల నుంచి, అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముంజేరు గ్రామ రైతులు పాల్గొన్నారు. మాకు ఏదైతే రైతులకి ఇక్కడ పిల్లలకో ఏదో కావాలి అని అంటే వాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాలు ఏవో ఇచ్చేవంటే ఒక అభివృద్ధి. అసలు జీవనమే మొత్తం తీసేసి ఇక్కడ బ్రతికే జీవనం ఈ జీవితమే మా భూమి. మా రైతులకి వారసత్వంగా మా తల్లిదండ్రుల నుంచి వచ్చినదే ఈ భూమిని లాక్కుంటాడు. మేము ఎక్కడ పోవాలి? అసలు మాకే రాజ్యాంగం కల్పించలేదా? రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా, రైతుకి ఒక చట్టపరమైన హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 302లో క్లబ్స్ క్లాసు 91(1)(a)(b) కింద కొన్ని హక్కులు మాకు ఇచ్చింది. ఏదైతే ప్రైవేట్ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఒక పర్సెంటేజ్ మెజారిటీ ఓటింగ్ వేయాలి, ప్రజల అంగీకారం రైతులు తెలియాలి. 70% గవర్నమెంట్ అయితే, అదే ప్రైవేట్ అయితే 80% ఇవ్వాలి. ఇక్కడ కనీసం 10% కాదు కదా, 1% కూడా ఎవరికి అంగీకారం లేదు. అటువంటి ప్రభుత్వం ఏదైతే మేమైతే ఏం భావిస్తున్నామంటే ప్రజలు ఇక్కడ ఉన్న మండలంలో మొత్తం అన్ని చాలా 4 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 4 మండలాలు కూడా ఇదే సమస్య ఏర్పడింది. ఏదైతే విశాఖపట్నం VMRDA వారి ద్వారా కొన్ని మ్యాప్లని రిలీజ్ చేసి ఆ మ్యాప్ల ద్వారా ఇక్కడ ప్రజల్ని, రైతుల్ని భయాందోళన గురి చేస్తుంది గవర్నమెంట్. ఇది చాలా తప్పుడు నిర్ణయం అని మేము భావిస్తున్నాం. యాజ్ ఏ రైతులుగా
రైతు బిడ్డలుగా మేము మా ఆందోళన అంతా ఏంటంటే మేము ఒక సెంటు భూమి కూడా ఇవ్వం. ఆల్రెడీ కోల్పోయిన భూమి చాలా కోల్పోయాం. ఇక మిగిలింది ఇదే, ఈ ఊరు ఇల్లు ఏదైతే ఉందో కొంచెం అందరూ చిన్న చిన్న సన్నకారు రైతులు, ఎకరం, అర ఎకరం, 2 ఎకరాలు, అంతకంటే మించి ఎక్కువగా ఎకరాలు లేవు. అవన్నీ పిల్లల పెళ్ళిళ్ళగానో, ఇల్లు కట్టుకోవడం, పిల్లల ఉద్యోగానో ఏదో ఒక రీచ్లో సొంతంగా మా ఇష్టపూర్వకం కొన్ని నమ్ముకునేవి కోల్పోయాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చుట్టుపక్కల అంతా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్కి ఆ రోజు ల్యాండ్ అవ్వడం జరిగింది. అయితే అభివృద్ధి అని చేసి ఇప్పుడు బడాబాబుల చేతిలో ఈ భూములు పెట్టి మమ్మల్ని మళ్ళీ రోడ్డు పాలు చేసి ఎక్కడో మేము వలసలకి పోవాలనా మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఇది మంచి పద్ధతి కాదు. దయించి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇవి ఎక్కడైతే గవర్నమెంట్వి బీడు భూములు ఉన్నాయో, వాటర్ సోర్స్ లేని ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు కంపెనీలు పెట్టండి. అవసరం అనుకుంటే 100 కిలోమీటర్లు వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. వెళ్తారు ఇక్కడి నుంచి. మీరు మీ గవర్నమెంట్ తాలూకు ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఉద్యమం తీవ్రతరం అయ్యే పరిస్థితి తేకుండా దయించి గవర్నమెంట్కి మా విన్నపం ఏంటంటే, ఇది వాటర్ బాడీ సోర్స్ ఉన్న ల్యాండ్స్ మిగిలినవి, ఈ వాటర్ బాడీ సోర్స్ ఉన్నవి ఏవైతే చెరువులు 100 ఎకరాలు, ఇటు ఒక చెరువు ఉంది, కింద ఇంకొక 100 ఎకరాల చెరువు ఉంది, 200 ఎకరాల చెరువులు ఉంటూ ఇంకా మిగిలింది ఒక 800 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఈ గ్రామానికి. 2000 ఎకరాల చిల్లర ఉన్న ఈ గ్రామం మెట్టు పంట ప్రాంతం అంతా పోయింది, మెట్టంతా. ఇక మిగిలిందంతా పల్లం భూమి ఉంది. పల్లం భూమి కనీసం ఆ గింజ కూడా తాగినవరా ప్రభుత్వాలు? ఏంటి బడాబాబు చేతులు కార్పొరేట్ కంపెనీలు వస్తే కార్పొరేట్కి గవర్నమెంట్ డీ పట్టాలు కానీ ఇంకేవేవో ఉన్నవి ఇవ్వచ్చు. కానీ ఈ పంట భూములు మాది మేము ఒక్క సెంటు కూడా ఇవ్వడం లేదు. మాది ఈ జీవనం, మేము జీవితం, మా భూమి, మా ఊరు, ఇది విడిచిపెట్టి మేము వెళ్ళే ప్రసక్తే లేదు. దయించి చాలా రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని ఇవి విరమించుకోమని. ఇటువంటివి ఏవైతే ఆలోచనలు చేశారో ఈ మా మండలంలో ఉన్న గ్రామాలు ఏవైనా ఈ గ్రామాల్లో నుంచి ఒక సెంటు భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయించి మేము మా భూములు ఇవ్వము. మా హక్కు, మా జీవనాన్ని, మా జీవితాన్ని, మా జీవనం తీసిస్తే భూమి పోతే జీవనం పోయినట్టే. మాకు ఫండమెంటల్ రైట్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఎర్రిపాక ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శివకేశవుల క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. రాత్రి నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనానికి బారులు తీరారు. జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ శివకేశవులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏలేరు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. 12 జ్యోతిర్లింగాలను భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకించి తన్మయత్వం పొందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ధర్మకర్త జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొన్ననే శ్రీనివాస కళ్యాణం, సత్యదేవుడి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం నిర్వహించడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆలయానికి ఎంతో ప్రాచుర్యం పొంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు తరలివచ్చి శివభక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి నుండి లింగోద్భవ కాల అభిషేకాలు నిర్వహింపబడతాయని ఆలయ కమిటీ తెలిపారు. పైకి చూపించమ్మా, పైకి చూపించాలి, పైకి చూపించి షడగోపం పెట్టండి సార్. కారు వచ్చిన ఎందుకంటే వచ్చేకాదు జాగ్రత్త అర్థం చూడు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో బాల్య వివాహ విముక్తి రథాన్ని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి ఎస్ దామోదరరావు ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మన్యం జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ చేయి కలిపి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చట్టాలను గౌరవిస్తూ బాల్య వివాహాలను వ్యతిరేకంగా గలం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచార రథం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ఈ లీగల్ సర్వీసెస్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు తీసుకోవచ్చని, అలాగే చిన్న తగాదాలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వారన్నారు. దాని తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజానికి ఉపయోగపడాలి. ఆది మానవుడిగా ఉన్నటువంటి మానవుడు తను ఇష్టానుసారం ఎలాగా కావాలంటే అలాగా బ్రతికే అవకాశం అనేది ఉండేది. అయితే మానవుడు సామూహిక జీవితం గడిపేటప్పుడు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య తగాదా ఏర్పడినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే యంత్రాంగం అనేది కావాలి.
అయితే క్రిమినల్ సైడ్ అయితే పోలీసు వారు ఉంటారు, సివిల్ సైడ్ అయితే కోర్టుకు వస్తుంది, క్రిమినల్ సైడ్ కూడా కోర్టుకు వస్తుంది. ఈ న్యాయశాస్త్రం మనకి 300 పైబడిన శాస్త్రంలో న్యాయశాస్త్రం ఒక శాస్త్రం. ఆ న్యాయశాస్త్రం మనకి రాజ్యాంగానికి లోబడి న్యాయశాస్త్రం రకరకాల చట్టాలను తయారు చేస్తారు. ఆ చట్టాలు మన దేశంలో సుమారు 15,000కు పైబడిన చట్టాలు ఉన్నాయి. 3,000 వరకు చట్టాలు బ్రిటిష్ కాలం ముందుకు తీసేస్తే సుమారు 12,000 వరకు చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆ చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల మనం ఏది చేయడం వల్ల తప్పు అవుతుంది, ఏది ఒప్పవుతుంది, మనం ఎలా ప్రవర్తించాలి, మన తన హక్కులు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోలేని పరిస్థితుల్లో మనకి సమస్యలు అనేవి వస్తున్నాయి. అయితే భూమి వివాదాలకు సంబంధించి రకరకాల చట్టాలు ఉన్నాయి. మన గుమ్మలక్ష్మీపురం ఈ ప్రాంతానికి సంబంధించి ఆదివాసులు ఉన్నారు కాబట్టి షెడ్యూల్ ప్రాంతంగా డిక్లేర్ అయింది కాబట్టి ఇక్కడ చట్టాలు సెపరేట్గా, సివిల్కి సంబంధించి సెపరేట్గా ఉంటాయి చట్టాలు. క్రిమినల్ సంబంధించి షెడ్యూల్ ప్రాంతమైన మామూలు ప్రాంతమైన అన్నిటికీ సమానంగా క్రిమినల్. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న శ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారికి పాలాభిషేకం చేశారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వానపల్లి నరసింహరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని అమ్మవారికి పాలాభిషేకం చేయడం జరుగుతోందని తెలిపారు. భక్తులు అమ్మవారికి ఈ విధంగా పాలాభిషేకం చేయడం చేత తమ కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకంగా భావిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నరసింహరావుతో పాటు ఆలయ పురోహితులు రామాయణం శ్రీనివాసరావు, ఈవో శ్యామలరావు భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులపైన జరుగుతున్నటువంటి దాడులను యువ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హైకోర్టు న్యాయవాది ఇడుగు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నల్ల రిబ్బన్లను ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇడుగు రజనీకాంత్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అన్నారు. న్యాయవాదులపైన ఎవరైనా దాడులు చేస్తే తక్షణమే వారిపైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందించాలని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి అడ్వకేట్ యాక్ట్ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, అలాగే యువ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల పైన ఫండును సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవాదిపై వాళ్ళ సొంత అన్న ల్యాండ్ ఇష్యూ పేరు మీద అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేయడం జరిగింది. అది మర్చిపోక ముందే నిన్న హైదరాబాద్లో అత్తాపూర్లో కదీర్ అనే ఒక న్యాయవాదిని దుండగులు తన ఆఫీసులోనే అత్యంత దారుణంగా చంపడం జరిగింది. అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే తెలంగాణలోనే జరుగుతున్న ఈ సంఘటనలపైన ఇది ఇప్పుడు మొదటిది కాదు, చివరిది కాదు. అంతకుముందు వరంగల్లో మల్లారెడ్డి పైన దాడి జరిగి చంపడం జరిగింది. నల్గొండలో విజయ్ పైన, అడ్వకేట్ విజయ్ పైన దాడి చేసి చంపడం జరిగింది. ఫాతిమా పైన, మహిళా అడ్వకేట్ ఫాతిమా పైన దాడి చేసి చంపడం జరిగింది. మంతనిలో గట్టు వామన్ రావు అండ్ అతని సహచరి నాగమణి మీద అత్యంత దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది. మొన్న స్వప్న మీద దాడి చేసి చంపడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో దాదాపుగా 6 అడ్వకేట్లను అత్యంత పాశవికంగా దారుణంగా చంపడం జరిగింది. భౌతికంగా ఎక్స్ట్రాక్షన్ చేయడము, దాడులు చేయడము, హింసకు గురి చేయడం అనేది చాలా మంది అడ్వకేట్స్ మీద జరుగుతున్నాయి. పోలీసు సిబ్బంది కూడా, లా అండ్ ఆర్డర్ కూడా మా అడ్వకేట్స్ మీద దాడి చేసిన సందర్భంగా అడ్వకేట్స్ కానీ, బార్ అసోసియేషన్స్ కానీ, బార్ కౌన్సిల్స్ మెంబర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్లి అఫీషియల్గా పిటిషన్ ఇచ్చిన కానీ కూడా ఎలాంటి యాక్షన్ కానీ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, నిందితుల్ని త్వరితగతిన పట్టుకోవడం కానీ చేయలేకపోయారు. దానికి అనుగుణంగానే, దానిలో భాగంగానే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సప్న మర్డర్ జరిగింది. ఎందుకంటే అంతకుముందు November 4th నాడు మహిళా న్యాయవాది సప్న పైన దుండగులు, లంపెన్ గ్యాంగ్స్ November 4th నాడు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిన కానీ కూడా ఆమె తప్పించుకోవడం జరిగింది. వెంటనే తెల్లారి November 5th నాడు మొయినాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కానీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. తర్వాత మళ్ళీ 20 days బ్యాక్ జేసీబీ తోటి యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిర్రు. మళ్ళీ సప్న చేవెళ్ళ బార్ అసోసియేషన్ వాళ్ళని కలిసి కన్సల్ట్ అయ్యి నాకు థ్రెటనింగ్ ఉంది, మా బ్రదర్ తోటి అండ్ వేరే గ్యాంగ్స్ తోటి థ్రెటనింగ్ ఉంది, నన్ను ఖచ్చితంగా చంపుతారు, నాకు ఖచ్చితంగా ప్రాణహాని కావాలని ఎఫ్ఐఆర్ పోలీసుకి వెళ్ళి పిటిషన్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. డీసీపీ లాంటి వ్యక్తుల నుంచి కంపల్సరీ ఎస్ఐకి, ఎస్హెచ్ఓకు కాల్స్ వచ్చినా కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఏదో తూతు మంత్రంగా మొన్న రీసెంట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తప్ప
యాక్షన్స్ కానీ ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఎలాంటి యాక్షన్ తీసుకున్న సందర్భం లేదు కాబట్టి ఈ అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడులకు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అతనే 2.5 years నడుస్తుంది, మూడేళ్లు గడుస్తుంది. చీఫ్ మినిస్టర్ అతనే, లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ అతనే, మా జస్టిస్ జ్యుడిషియల్ మినిస్టర్ అతనే, లా మినిస్టర్ అతనే అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అతనే. 4 శాఖల దగ్గర పెట్టుకున్న ఏకైక ముఖ్య తెలంగాణ గడ్డపై తొలి అడుగు పడిందని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 2 వార్డులను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గు సాగర్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ఫలితాలపై స్పందించారు. ప్రారంభంలో పార్టీ ఏ విధంగా ఉందో ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ తొలినాళ్లను గుర్తు చేసుకుంటే దారంతా గతుకులు, భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఉండేదని అన్నారు. చిన్నపాటి ఆసరా కూడా లేదని, అయినప్పటికీ ఏదో కొద్దిగా ఆశ ఉండేదని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన వీర మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిని నింపుకొని ఉద్యమ స్ఫూర్తితో జన సైనికులు ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు సన్నద్ధమయ్యారని అన్నారు. తెలంగాణలో 332 చోట్ల పోటీ చేశామని, ఒక కౌన్సిలరు, ఒక కార్పొరేటరు స్థానం తమకు దక్కాయని అన్నారు. మహావృక్షమైన చిన్న విత్తు నుంచే నేల పొరను చీల్చుకుంటూ మొలక వేస్తుందని అన్నారు. విశ్వవిజేత కూడా తల్లి గడుపులో అనువంతే ఉంటాడని అన్నారు. కోటి రతనాల తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైందని, ఇప్పుడు తాము సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తినిస్తాయని వారు అన్నారు. పార్టీ ఉద్భవించిన నేలపై తమకు దక్కిన తొలి విజయం ఇది అని పవన్ కళ్యాణ్ అన్నారు. పోరాట పటిమ, సంస్కృతి, సాంప్రదాయాల శక్తిని, సాహితీ సౌరభాన్ని అనువనమున నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పదాభివందనాలు అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం నలమల అడవిలోని గుండం తవ్వ వద్ద మరోసారి పర్యాటకులకు పెద్దపులి తారసపడింది. వారు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. సఫారీ డ్రైవర్ బ్రహ్మం పర్యాటకులకు పెద్దపులిని చూపించాడు. That's a huge size. Oh my god. Oh my god. అన్న పోదామా, చాలా దగ్గరకు వచ్చేసింది. లేదు ఇప్పుడు భయం వేస్తుంది. భయం వేస్తుంది, ఇంకా భయం వేస్తుంది. అది కూడా ఛార్జింగ్ మోడ్ లో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్సీ ఎస్టీలకు గుడ్ న్యూస్, ఫ్రీగా 50,000 గోకులాలు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్, సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు, ఉత్తర్వులు జారీ. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం, మంత్రి లోకేష్. ఏబీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.